నమస్కారం. మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ నెల 27వ తారీఖున జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు ఇంకొక వైపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ కి జరుగుతున్నటువంటి ఇంకొక టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ 3 ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలలో మనం గెలుపొందడం ద్వారా మిగతా 2 పార్టీల కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. సమస్యల గురించి అంజనేయ గారు, కొమరయ్య గారు సుదీర్ఘంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో, 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులని 317 జీవో పేరిట భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర రకరకాలైనటువంటి అవస్థలు పడుతుంటే అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినే తప్ప ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షాన ఒక్క సెకండ్ కూడా ఆలోచించినటువంటి తరుణం అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ దొరకలేదు. మిత్రులారా, మీకు అందరికీ నేను ఒకటి సవినయంగా అర్థం చేస్తాను. నేను భవిష్యత్తులో ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత మా ఇద్దరు అభ్యర్థులు, అదే రకంగా వరంగల్ నుంచి గెలిచి వచ్చేటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా 317 జీవో రద్దు కోసం శాసన మండలిలో మీ గొంతుకై నిలబడతారు, ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా 317 జీవో రద్దు అనేది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమైతే తప్ప ఫామ్ హౌస్ పాలనతోడు, అన్నదమ్ముల పాలనతోడు అది సాధ్యం కాదని చెప్పి చాలా స్పష్టంగా ఒకసారి మీరు అందరు కూడా అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ నిధులైతే స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయం లోపల గడప ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రి దాకా ప్రతి గడప దొక్కుతూ మా వారు ఎక్కడో నారాయణఖేడ్లో ఉంది, నేను ఎక్కడో సిద్దిపేటలో ఉన్నాను సార్, రకరకాల అవస్థలు అవుతున్నాయని సుమారు 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా తిరుగుతా ఉంటే కూడా చెలడం లేని ప్రభుత్వం, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వివరిస్తున్నటువంటి ప్రభుత్వం, అసలు ఉపాధ్యాయుల కష్టాలేదో కూడా ఆలోచించకుండా మెదులుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పోయిన ప్రభుత్వమైన, ప్రస్తుత ప్రభుత్వమైన అట్లే మెదులుతా ఉంది. మాటలు కోటలు దాటితాయి, చేతులు కన్యలు దాటి ఏం చెప్తారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకెళ్ళింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న 5 డిఏలు ఇస్తామని చెప్పింది. 5 డిఏస్ అంటే దేవుడు కానీ ఒక డిఏ అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేసిన డిఏ డబ్బులు కూడా ఇయ్యలేడు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు పేరు మీద ఉన్నవారు బాధపడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పేరు మీదకి పోలేనట్టు బాధపడాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అందుకని మిత్రులారా, దయచేసి ఈ ఎన్నికలు భవిష్యత్తులో వచ్చేటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి ఒక మేలు మలుపుగా కనబడాలి. ఎందుకంటే ఇటువైపు 4 జిల్లాలు, అటువైపు 3 జిల్లాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో 7 జిల్లాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పువ్వ ఉడికిందా అంటే 2 అన్నం వేసుకుని చూసినట్టు చదువుతున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, అడ్వకేట్లు, లాయర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విరక్తితో ఉన్నారనేటువంటి మెసేజ్ పోవాలంటే ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇద్దరు కూడా మీరు గెలిపించాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కొంచెం మార్చ్ 2024 నుంచి ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000 నుంచి 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇప్పటిదాకా రిటైర్డ్ అయ్యారు. ఈ రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఏమైనా జరుగుతున్నారు, మేము పనిచేసినప్పుడు మా జీతాలకే మేము జరంత దాచిపెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ, పెన్షన్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమని అడిగితే ఆ బెనిఫిట్స్ ఇచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి 2027 లేదా 29లో చెల్లుబాటు అయ్యేటట్టు ఎఫ్డీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు రిటైర్ అయ్యిందా ఇల్లు కట్టుకోవడమో, బిడ్డ పెళ్లి చేసుకోవడమో, ఒక ప్లాట్ అనుకోవడమో లాంటి మంచి పనులకి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడితే ఆయన సర్కారు అయిపోయినాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్ డేట్ వేసి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన చేయి దులుపుకోవాలనుకుంటుంది. అందుకని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 2 కూడా నారానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి పొరుసు టైపు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, పేపర్లో నీ పేరు నా ఫోటో తప్ప వేరేదేం రావద్దు, కనబడతనేటువంటి రీతిలో అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 కలిసి ఆడుతున్నటువంటి దమన నీతికి
ముగింపు పలకాలంటే ఇటు గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎన్నికలలో ఉమ్మడి 7 జిల్లాలలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు విజ్ఞులు ఉద్యోగస్తులు మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దాదాపు ఓటు ఉంటుందని అనుకుంటాం. మీరు కూడా అందరూ మా పక్షాలు ఉండాలి. ఎందుకంటే పోయిన చెప్పిండు వరంగల్ వరదలు వచ్చినప్పుడు జర్నలిస్టులు అందరికీ మంచి మంచి ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ కి ఇంకో బెడ్రూమ్ కలిపి జర్నలిస్టులకి 3 బెడ్రూమ్లతో ఇల్లు ఇస్తా అన్నాడు. వరంగల్ కట్టలే, నల్లగల్ల కట్టలే, గోపన్పల్లిలో కట్టలే. ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పింది వకీళ్ళకి, జడ్జిలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, జర్నలిస్టులకి ఎవరికి ప్లాట్లు ఇవ్వద్దు అని చెప్పింది. పోయినోడు 10 ఏళ్ళ అధికారంలో ఉండి పెద్ద పెద్ద బాబాబులు కట్టుకున్నాడు కానీ జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ లో కానీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయాడు. ఈ వచ్చిన ఆయన ఏమైనా చేస్తాడంటే ఈయన కూడా ఏం చేస్తలేడు. అందుకని ఆలోచించాల్సినటువంటి వ్యక్తులకి ఓటేసేటువంటి అవకాశం వచ్చింది. ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 10 ఏళ్ళు ఆయన పాలనలో చాలా నష్టపోయింది, చాలా వెనుకకు పోయింది. మళ్ళీ ఇప్పుడు మేధావులైనటువంటి మీరు అట్లే తప్పుడు నిర్ణయం తీసుకొని ఓట్లు తప్పుకేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఇంకొక 10 సంవత్సరాల అంధకారంలో నెట్టడానికి మీరందరూ కూడా సహాయపడ్డోళ్ళు అవుతారు. అందుకని గౌరవ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదు. రోడ్డు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయులకి, అదే రకంగా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో అటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా ఒకటి, అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు మల్క కుమరయ్య గారి పేరు ఎదురుగా సీరియల్ నెంబర్ 1. అన్న చాలా మంది రైట్ పెడతారు, ఓఎన్ఈ 1 రాస్తారు, లేకపోతే రోమన్ అంకె రాస్తారు. ఏం రాయకూడదు. మనమంతా కానీ ఎండాకాలం చదువు చెట్ల కింద చదువుకొచ్చినప్పుడు ఒకటి ఎట్లేసినామో ఒక్కటేస్తే చాలు. మీరు పైన ఇట్లా కింది ఇట్లా పెట్టి రోమన్ లెటర్ వేసిన, ఓఎన్ఈ 1 అని రాసిన, ట్రిక్ కొట్టినా, లేకపోతే ఇంకేదో కార్యక్రమంలో శివరాత్రి నిద్రమత్తులో పోయి పేపర్ బ్యాలెట్ అడ్డం పెట్టి ఇట్లా కింద పెట్టినా దయచేసి ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మన కార్యకర్త బంధువులందరూ కూడా ఓటర్లంతా చదువుకున్న వాళ్ళే కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసినప్పుడు సరైనటువంటి రీతి లోపల వాళ్ళు ఓటు వేసే రీతి లోపల వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏమైంది చందు ఫంక్షన్ ఏం ఖరాబ్ కాదు, గట్టిగా చెప్తుంది. చందు గట్టిగానే ఉన్నాడు, పైన రేట్లు ఎగిరిపోతే మళ్ళీ వేసుకుంటాడు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. నమస్కారం. మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.